భారతదేశ రైల్వే వ్యవస్థలో ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇప్పుడు తమ ప్రయాణాన్ని మరో ఉన్నత స్థాయికి తీసుకువెళ్తున్నాయి. కేవలం పగటిపూట ప్రయాణాలకే పరిమితం కాకుండా సుదూర ప్రాంతాలకు సౌకర్యవంతమైన రాత్రి ప్రయాణాలను అందించడమే లక్ష్యంగా భారతీయ రైల్వే శాఖ వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టబోతుంది. ఈ ఆధునిక రైళ్ల రాకతో దేశవ్యాప్తంగా ప్రయాణ అనుభవం పూర్తిగా మారిపోనుంది. ఈ ప్రగతి ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక కీలకమైన మైలురాయిని అందుకోబోతోంది. రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ ఆంధ్రప్రదేశ్కు సరికొత్త వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లను కేటాయించనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించడం సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చారిత్రాత్మక ప్రకటనను విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర పాటిల్ స్వయంగా వెల్లడించారు. నరసాపురం రైల్వే స్టేషన్లో చేపట్టిన తనిఖీల సందర్భంగా ఆయన ఈ శుభవార్తను అందించారు. ఇది కేవలం ఒక కొత్త రైలు రాక మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో, ముఖ్యంగా కోస్తా ప్రాంత ప్రజల జీవన విధానంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది. ఆంధ్రప్రదేశ్కు కేటాయించబోయే మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును అత్యంత కీలకమైన మార్గంలో నడిపేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రధాన వాణిజ్య కేంద్రమైన నరసాపురం నుండి భారతదేశ సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి చెందిన బెంగళూరు మహానగరానికి ఈ రైలును నడపాలనే ప్రతిపాదన తీవ్ర పరిశీలనలో ఉంది. గోదావరి జిల్లాల నుండి వేలాది మంది యువత ఉద్యోగ, ఉపాధి, ఉన్నత విద్యావకాశాల కోసం బెంగళూరుకు వలస వెళుతుంటారు. అదేవిధంగా వ్యాపార, పారిశ్రామికవేత్తలు కూడా తరచుగా ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం ఈ మార్గంలో అందుబాటులో ఉన్న రైళ్లు ప్రయాణానికి సుమారు 15 నుండి 18 గంటల సమయం తీసుకుంటున్నాయి. ఈ సుదీర్ఘ ప్రయాణం ఎంతో శ్రమతో కూడుకున్నది మరియు విలువైన సమయాన్ని వృధా చేస్తోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా వందే భారత్ స్లీపర్ రైలు నిలవబోతోంది. కేవలం 10 గంటల వ్యవధిలోనే నరసాపురం నుండి బెంగళూరుకు చేర్చాలనేది రైల్వే శాఖ లక్ష్యం. అంటే ప్రయాణికులు రాత్రి నరసాపురంలో రైలు ఎక్కి హాయిగా నిద్రపోయి ఉదయం బెంగళూరులో తమ పనులకు తాజాగా హాజరు కావచ్చు. ఇది ప్రయాణ సమయాన్ని దాదాపు 6 నుండి 8 గంటల వరకు ఆదా చేస్తుంది. ఈ రైలు ప్రయాణికులకు సమయాన్ని ఆదా చేయడమే కాకుండా విమాన ప్రయాణంతో పోల్చదగిన సౌకర్యాన్ని, వేగాన్ని అందిస్తుంది. అయితే ఈ రైలును ఏ మార్గంలో నడపాలనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. గుంటూరు మీదుగా నడపాలా లేక ఒంగోలు మీదుగా ప్రధాన మార్గంలో నడపాలా అనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. గుంటూరు మీదుగా నడిపితే రాజధాని ప్రాంత ప్రజలకు, గుంటూరు వాణిజ్య వర్గాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అదే సమయంలో ఒంగోలు మీదుగా ఉన్న ప్రధాన లైన్లో నడిపితే ప్రయాణ సమయం మరింత ఆదా అయ్యే అవకాశం ఉంది. ఈ రెండు మార్గాల ప్రయోజనాలను బేరీజునేసి అత్యధిక ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా రైల్వే శాఖ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనుంది. వందే భారత్ స్లీపర్ రైలు ప్రకటనతో పాటు డిఆర్ఎం నరేంద్ర పాటిల్ కోస్తా ప్రాంతంలోని, ముఖ్యంగా నరసాపురం పరిసర ప్రాంతాల ప్రయాణికులకు మరిన్ని శుభవార్తలు అందించారు. ఈ ప్రాంతంలో రైల్వే నెట్వర్క్ను బలోపేతం చేసే దిశగా అనేక కీలక ప్రతిపాదనలను ఆయన వెల్లడించారు. గతంలో ఎంతో ఆదరణ పొంది వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన నరసాపురం గుంటూరు ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లను తిరిగి ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఇది రోజువారీ ప్రయాణికులకు, ఉద్యోగులకు, విద్యార్థులకు మరియు చిన్న వ్యాపారులకు ఎంతో ఊరటనిస్తుంది. గోదావరి జిల్లాలను ఉత్తరాంధ్ర రాజధాని విశాఖపట్నంతో కలిపేందుకు రాత్రి సమయంలో రిజర్వేషన్ సౌకర్యంతో కూడిన ఒక నరసాపురం విశాఖపట్నం లింక్ ఎక్స్‌ప్రెస్ను నడిపేందుకు ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఇది రాత్రి ప్రయాణాన్ని సురక్షితం మరియు సౌకర్యవంతం చేస్తుంది. ప్రస్తుతం వారానికి ఒకసారి నడుస్తున్న నరసాపురం బెంగళూరు స్పెషల్ రైళ్లకు ప్రయాణికుల నుండి విశేషమైన స్పందన వస్తోంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక రైళ్లను శాశ్వత ప్రాతిపదికన, అంటే రెగ్యులర్గా నడపాలని రైల్వే శాఖ యోచిస్తోంది. విజయవాడ మీదుగా హుబ్లీ వరకు నడిచే అమరావతి ఎక్స్‌ప్రెస్ను నరసాపురం వరకు పొడిగించేందుకు రైల్వే బోర్డు ఆమోదం లభించింది. ఇది గోదావరి జిల్లాల ప్రజలను కర్ణాటకలోని వాణిజ్య నగరాలతో నేరుగా కలుపుతుంది. ఈ ప్రకటనలన్నీ కలిసి నరసాపురం ప్రాంతాన్ని ఒక ముఖ్యమైన రైల్వే కూడలిగా మార్చే దిశగా సాగుతున్నాయని స్పష్టమవుతోంది. ఇది ఈ ప్రాంత ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. వందే భారత్ స్లీపర్ రైళ్లు కేవలం వేగవంతమైనవి మాత్రమే కాదు, ప్రయాణికులకు అపూర్వమైన సౌకర్యాలను, భద్రతను అందించేలా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ కోచ్లు ప్రయాణ అనుభవాన్ని పునర్నిర్వచించనున్నాయి. ప్రతి రైలులో మొత్తం 857 బెర్తులు ఉంటాయి. వీటిలో 823 ప్రయాణికుల కోసం కేటాయిస్తే మిగిలిన 34 బెర్తులను రైల్వే సిబ్బంది కోసం కేటాయించారు. ప్రస్తుతం ఉన్న రైళ్లలారి బెర్తుల కన్నా ఇవి మరింత వెడల్పుగా, సౌకర్యవంతంగా ఉంటాయి. పై బెర్తు ఎక్కడానికి ప్రస్తుతం ఉన్న నిచ్చెనలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి.
ముఖ్యంగా వృద్ధులకు మరియు మహిళలకు ఈ సమస్య అధిగమించడానికి వందే భారత్ స్లీపర్లో ఎంతో సులభంగా సురక్షితంగా ఎక్కి దిగేలా సరికొత్త డిజైన్తో కూడిన నిచ్చెనలను ఏర్పాటు చేశారు. ప్రతి కోచ్లో 3 ఆధునిక పరిశుభ్రమైన బయో వాక్యూమ్ టాయిలెట్లు ఉంటాయి. అలాగే ప్రతి కోచ్లో ఒక మినీ ప్యాంట్రీ సదుపాయం ఉంటుంది. ఇందులో వేడి, చల్లని పానీయాలు, స్నాక్స్ వంటివి అందుబాటులో ఉంటాయి. దివ్యాంగుల ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఈ కోచ్ల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వీల్చైర్లు, సులువుగా లోపలికి వెళ్లేలా ర్యాంపులు, వారికి అనుకూలంగా ఉండే విశాలమైన టాయిలెట్లను ఏర్పాటు చేశారు. ఈ రైళ్లలో ఆటోమేటిక్ డోర్లు, ప్రతి కోచ్లో సీసీటీవీ కెమెరాలు, అగ్ని ప్రమాదాలను గుర్తించే స్మోక్ డిటెక్టర్లు మరియు అత్యవసర అలారం వ్యవస్థ వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఉంటాయి. రైలు ప్రయాణంలో కుదుపులు లేకుండా ప్రశాంతమైన నిద్రను అందించేలా అధునాతన సస్పెన్షన్ వ్యవస్థను అమర్చారు. వందే భారత్ స్లీపర్ రైలు రాకముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే వందే భారత్ రైళ్ల సేవలను అందుకుంటోంది. రాష్ట్రం మీదుగా మరియు రాష్ట్రంలోని ప్రధాన నగరాలను తలుపుతూ ఇప్పటికే 4 వందే భారత్ చైర్ కార్ రైళ్లు విజయవంతంగా నడుస్తున్నాయి. సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం, తెలుగు రాష్ట్రాలలోని 2 అతిపెద్ద నగరాలను కలిపే ఈ రైలుకు విశేష ఆదరణ లభించింది. సికింద్రాబాద్ నుండి తిరుపతి ఐటీ ఉద్యోగులను మరియు శ్రీవారి భక్తులను వేగంగా తమ గమ్యస్థానాలకు చేర్చుతోంది. విజయవాడ నుండి చెన్నై, ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధానిని తమిళనాడు రాజధానితో అనుసంధానం చేస్తోంది. కాచిగూడ నుండి యశ్వంతపూర్, బెంగళూరు, రాయలసీమ ప్రాంతం నుండి బెంగళూరుకు వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తోంది. ఈ రైళ్లు అన్నీ పగటిపూట నడిచేవి. ఇప్పుడు వీటికి తోడుగా రాత్రిపూట ప్రయాణాల కోసం వందే భారత్ స్లీపర్ కూడా రానుండడంతో ఆంధ్రప్రదేశ్ రైల్వే నెట్వర్క్ మరింత పటిష్టం కానుంది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని మరిన్ని ప్రధాన నగరాలను కలుపుతూ మరిన్ని వందే భారత్ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. భారతీయ రైల్వే శాఖ కేవలం సుదూర ప్రయాణాలకే కాకుండా సమీప నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి వందే మెట్రో రైళ్లను కూడా ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. 100 నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాల మధ్య ఈ మెట్రో తరహా రైళ్లు నడుస్తాయి. ఉదాహరణకు విజయవాడ, గుంటూరు, తెనాలి వంటి మార్గాలలో ఇవి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్కు వందే భారత్ స్లీపర్ రైలు కేటాయింపు అనేది కేవలం ఒక రవాణా సౌకర్యం మెరుగుపడడం మాత్రమే కాదు. ఇది రాష్ట్ర అభివృద్ధికి, పర్యాటక రంగానికి మరియు వాణిజ్య కార్యకలాపాలకు ఒక కొత్త ఉత్తేజాన్ని ఇస్తోంది. ముఖ్యంగా నరసాపురం, బెంగళూరు వంటి కీలక మార్గంలో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడం వల్ల వేలాది మంది ప్రయాణికులకు శ్రమ, సమయం ఆదా అవుతాయి. అత్యాధునిక సౌకర్యాలు, భద్రత, వేగంతో కూడిన ఈ రైళ్లు భారతీయ రైల్వేల రూపురేఖలను మార్చివేస్తున్నాయి. ఈ ఆధునిక ప్రగతి ఫలాలను అందుకుంటున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉండటం ప్రతి పౌరుడికి గర్వకారణం. రాబోయే రోజుల్లో రైల్వే శాఖ మరిన్ని సేవలను రాష్ట్రానికి అందించి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతుందని ఆశిద్దాం.